డిగ్రీ తర్వాత ఎవరైతే పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు రెగ్యులర్లో చేయాలంటే టీఎస్ సిపి గేట్ ద్వారా రాసి క్వాలిఫై అయిన తర్వాత మీ యొక్క మార్క్స్ అండ్ ర్యాంక్ బట్టి మీకు పీజీ కాలేజెస్ వస్తాయి. అక్కడ యూనివర్సిటీ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. సో ఎవరైతే లైక్ ఓపెన్లో పీజీ చేద్దాం అనుకుంటున్నారో మనకు గవర్నమెంట్ యూనివర్సిటీ లైక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఏవైతే టీఎస్సిపి గేట్లో మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయో అవి మనకు ఓపెన్లో చేసుకోవడానికి లైక్ ఉంటుందండి, ఆప్షన్ ఉంటుంది. ఎక్కడ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. జస్ట్ ఎవరైతే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మీ యొక్క కన్సల్ట్ డిగ్రీ ఏదైతే ఉందో దాంట్లో ఉంటుంది. అండ్ కొన్ని నార్మల్ ఏ డిగ్రీ చేసినా కూడా లైక్ పొలిటికల్ సైన్స్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ ఏ డిగ్రీ వాళ్ళు కూడా అప్లికేబులే కదా, అలాంటి కోర్సెస్ కూడా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి మనకు పీజీ కోర్సెస్ అదొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కొన్ని ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, కొన్ని తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు ఫీ స్ట్రక్చర్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. కొన్ని కోర్సెస్కి ఓన్లీ సర్టన్ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. కొందరు ఏ డిగ్రీ అన్నా చేసుకోవచ్చు, అంటే డిగ్రీ వాళ్ళు బీటెక్ వాళ్ళు అందరూ ఎలిజిబులే. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఎన్ని పీజీ కోర్సెస్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్ వరకు ఉంది. సో సిపి గేట్లో ఎవరికి తక్కువ మార్క్స్ వచ్చినాయి, మనకి క్యాంపస్ సీట్ రాదు, నేను ప్రైవేట్లో వెళ్ళి చేయాల్సి వస్తుంది, కానీ నాకు పీజీ ఇంపార్టెంట్, పీజీ కావాలా సర్టిఫికేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావాలన్న వాళ్ళు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీకు నచ్చిన కోర్స్ చేసుకోవచ్చు. కొందరికి ఎంఎస్సి బాటనీ చేయాలనుకుంటుంది కానీ టీఎస్సిపి గేట్ ద్వారా రాదు, మీరు దీంట్లో చేసుకోవచ్చు. ఫీ ఎక్కువ ఉంటుంది కొద్దిగా అంబేద్కర్ యూనివర్సిటీలో, ఎందుకంటే ఈ రెగ్యులర్గా చేసిన వాళ్ళు ఓపెన్లో చేసిన వాళ్ళు సేమ్ అండి, సర్టిఫికేట్ వాల్యూ అయితే సేమ్, మీకు ఎలాంటి డిఫరెన్స్ రాదు. అండ్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు నచ్చిన మీ డిస్టిక్లో ఒక కాలేజీని ఎంచుకోవాలి, అక్కడ ఓన్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళి మీరు 2 ఇయర్స్లో పీజీ కోర్స్ని కంప్లీట్ చేసి పీజీ సర్టిఫికేట్ వస్తుంది. ఏదైతే మీరు రెగ్యులర్గా చేసిన సర్టిఫికేట్ ఓపెన్లో చేసిన సర్టిఫికేట్ సేమ్ అండి, మీకు జూనియర్ లెక్చర్స్కి ఎలిజిబుల్ ఉంటుంది. అదే గురుకులంలో పీజీటీ పోస్ట్ అంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ. సో అక్కడ కూడా మీరు ఎలిజిబుల్, అంటే బీఎడ్ ప్లస్ పీజీ ఉండాలి. సో పీజీ ఎక్కడ వేసినా కూడా మీకు సేమ్ వాల్యూ కాబట్టి ఎవరైతే టీఎస్సిపి గేట్ ద్వారా వద్దు అనుకున్న వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనకు వెబ్సైట్లో కూడా ఉంటుంది. కాకపోతే ఫాస్ట్గా నేను ఎన్ని కోర్సెస్ ఉన్నాయి ఫాస్ట్గా చెప్పి దాని యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా చెప్తాను. సో 1 by 1 చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ మనకు 2 ఇయర్స్ ఫీజు ఉంటుంది. అది 1 ఇయర్ అయితే 1 ఇయర్ చెప్తాను, 2 ఇయర్స్ అయితే 2 ఇయర్స్ కలిపి చెప్తాను. సో విడివిడిగా చెప్పి టైం వేస్ట్ అవుతుంది. 2 ఇయర్స్ ఫీజు వచ్చేసి మనకు 15,000. ఎంఏ జర్నలిజం ఇది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, 2 ఇయర్స్ కోర్సు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ బీటెక్ ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్. ఎంఏ ఎకనామిక్స్ తెలుగు మీడియం అండి, ఇంగ్లీష్లో లేదు. 2 ఇయర్స్, ఇవన్నీ 2 ఇయర్స్ కోర్సు కాబట్టి ఫీ వచ్చేసి 10,300 2 ఇయర్స్కి. ఏ డిగ్రీ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంఏ హిస్టరీ తెలుగు మీడియంలోనే ఉంది, ఏ డిగ్రీ వాళ్ళన్నా అప్లై చేసుకోవచ్చు, లైక్ 10,300 ఉంది. సో ఇప్పుడు ఎంఏ హిస్టరీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సోషియాలజీ. సో ఇవన్నీ మనకు తెలుగు మీడియంలోనే ఉన్నాయి. సో ఇంగ్లీష్ మీడియంలో లేవు. ఇంగ్లీష్ మీడియంలో చేయాలనుకుంటే మీరు టీఎస్సిపి గేట్ రాయాలి. ఓన్లీ తెలుగు మీడియం వాళ్ళకే ఇవి చేసుకునే అవకాశం ఉంది. 2 ఇయర్స్ కోర్సు 10,300 ఫీజు ఉంది ఈ అన్ని కోర్సెస్కి. సో ఓన్లీ ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్కి 15,000 ఫీజు ఉంది. ఇవి మనకు ఫస్ట్ కోర్సెస్. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ ఎవరు వేయాలనుకున్నా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్. ఎంఏ ఇంగ్లీష్కి చాలా డిమాండ్ ఉంటుంది. సో ఇది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. మీరు ఏదో ఒక డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 10,300 అండి, అంతే ఉంది. నెక్స్ట్ ఎంఏ తెలుగు మీడియంలో ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ 10,300 ఇది కూడా. నెక్స్ట్ ఎంఏ హిందీ ఇది కూడా 10,300. దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది, లైక్ మీరు ఎంఏ తెలుగు తీసుకుంటే మీరు తెలుగు సబ్జెక్ట్ ఉండాలి, లైక్ బీఏ చేసిన వాళ్ళు ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ తెలుగు యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్. మీరు ఏ డిగ్రీ అనేది తీసుకోండి కానీ తెలుగు అనేది సెకండ్ లాంగ్వేజ్ ఉంటే మీరు అప్లికేబుల్. సో ఇలా ఎలిజిబిలిటీ తెలుగు, హిందీ, ఉర్దూ. నెక్స్ట్ ఎంఏ ఉర్దూ, తెలుగు, హిందీ సేమ్ ఫీ స్ట్రక్చర్ అండి, 10,300 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎంకామ్ అండి, మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంకామ్ వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. ఇప్పుడు చెప్పేటి అన్ని ఇంగ్లీష్ మీడియమే ఇక్కడ నుంచి.
సో మనకు ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 15,000 ఉంది. ఎలిజిబిలిటీ వచ్చేసి డిగ్రీ ఇన్ కామర్స్ అంటే బీకామ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియమే, డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ చేసి ఉండాలి, 15,000 ఫీజు. నెక్స్ట్ ఎంఎస్సి సైకాలజీ ఇంగ్లీష్ మీడియమే, బ్యాచిలర్స్ డిగ్రీ, ఏ డిగ్రీ చేసిన వాళ్ళన్నా అప్లికేబులే. సో 30,000 ఫీజు ఉంది, ఎక్కువ ఉంది ఫీజు, 30,300 ఉంది. ఈ సైకాలజీ చేసిన వాళ్ళకు జాబ్స్ ఉంటాయి కాబట్టి ఇది హైలీ డిమాండ్. ఇప్పుడు సైన్స్ గ్రూప్ ఎవరైతే బీఎస్సీ తర్వాత ఎంఎస్సి బాటనీ, కెమిస్ట్రీ, జువాలజీ చేద్దాం అనుకుంటున్నారో అవి కూడా ఉంటాయి. మనకు ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. 2 years కోర్సు, ఫీ వచ్చేసి 30,000. ఎక్కువ ఫీజు ఉంటుంది, ఎందుకు మీకు డిగ్రీ అనేది దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది పీజీ కోర్సెస్కి. సో ఎంఎస్సి బాటనీ, కెమిస్ట్రీ, ఎన్వైర్మెంటల్ సైన్స్ వీటికి ఎక్కువ ఉన్నాయి ఫీజు. ఓన్లీ ఎంఎస్సి కెమిస్ట్రీ 36,000 ఉంది, ఎంఎస్సి ఎన్వైర్మెంటల్ సైన్సెస్కి ఓన్లీ 30,000 మాత్రమే ఉంది. సో కెమిస్ట్రీకి ఎక్కువ ఉంది, బాటనీ, ఎన్వైర్మెంటల్ సైన్స్కి 30,000 ఉంది. నెక్స్ట్ ఎంఎస్సి ఫిజిక్స్ అండి. సో ఎంఎస్సి ఫిజిక్స్కి 30,000 ఉంది. నెక్స్ట్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, దీనికి ఎక్కువ డిమాండ్, దీనికి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అండి. 10,300 రూపీస్ ఉంది, 1 year కోర్స్ ఇది. కానీ దీని యొక్క ఎలిజిబిలిటీ వచ్చేసి అందరు అప్లికేబుల్ కాదు, ఓన్లీ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ విత్ డిగ్రీ ఉండాలి. అంటే మీ డిగ్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లైబ్రరీకి సంబంధించింది ఉంటేనే అప్లికేబుల్, నార్మల్ స్టూడెంట్స్ నాట్ అప్లికేబుల్. నెక్స్ట్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, ఇది తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది, 1 year కోర్సు. సో దీంట్లో మనం గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లికేబులే, ఎవరైనా అప్లికేబుల్. కాకపోతే మీరు లైబ్రరీకి సంబంధించిన కోర్స్ ఉంటేనే అప్లికేబుల్, 5,300 రూపీస్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా. సో ఇవి డిప్లొమా కాబట్టి అవసరం లేదు మనకు. సో మెయిన్గా మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేసే వాళ్ళు చేయండి అండి. ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీలో చేసిన వాళ్ళు, మీకు గవర్నమెంట్ జాబ్స్ మనకు గురుకులాల్లో కానీ మనకు ఎక్కడ ఉన్నా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకు, ఎందుకంటే మనకు అన్నిటి దగ్గర లైబ్రరీస్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. సో మీకు జాబ్ ఆపర్చునిటీస్ మంచి ఉంటాయి. సో ఇవి మనకు కోర్సెస్ అండి. సో ఎవరైతే టీఎస్సీపీ గేట్ ద్వారా నేను చెప్పిన లైక్ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లో ఉన్న కోర్సెస్, ఏ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అండ్ దాని యొక్క ఎలిజిబిలిటీ చూసుకొని మీకు ఇందులో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేయండి. ఓపెన్లో అయిపోతుంది, సర్టిఫికేట్ అయితే సేమ్, రెండుటికి సేమ్ ఉంటుంది. సో అక్కడ మీరు లైక్ నాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి, నేను ఇక చెయ్యలేను అనుకుంటే ఇందులో చేసుకోవచ్చు. 2 years మీరు ఏమైనా ప్యారలల్గా గవర్నమెంట్ జాబ్స్ ఎక్కడైనా స్టడీ చేయాలన్నా తీసుకొని చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఒక డిగ్రీ పీజీ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని సెమిస్టర్ ఎగ్జామ్స్ 4 ఉంటాయి, మొత్తం 4 times వెళ్ళి ఎగ్జామ్ రాయాలి అంతే. సో ఇది బెటరా, లేదు నేను ఏదో వచ్చినా అక్కడ వేస్తా అంటే అది కూడా వేసుకోవచ్చు. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏదైతే లైక్ కంఫర్టబుల్, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓపెన్లో వేసుకుంటే బెటర్, ఎందుకంటే యూనివర్సిటీ కాలేజెస్ అందరికి రావు. సో ఎవరికైతే యూనివర్సిటీ కాలేజెస్ రావో మీరు ఇది చూస్ చేసుకొని మీరు సపరేట్గా రీడింగ్ రూమ్స్ కానీ అలా తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ రెగ్యులర్గా వెళ్ళాలంటే రోజు కాలేజ్కి వెళ్ళాలి, అటెండెన్స్ మెయింటైన్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి, అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ అనుకోండి జస్ట్ ఎగ్జామ్స్ రాయాలి, చదువుకోవాలి, ఇక్కడ చదవాలి అక్కడ చదవాలి, కానీ రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాల్సింది అవసరం లేదు. సో ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ పీజీ కోర్సెస్ టోటల్ 19 ఉన్నాయి. ఈ డీటెయిల్ పీడిఎఫ్ కూడా నా వీడియో లైక్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఈ వీడియో కిందనే. సో టీఎస్సీపీ గేట్ ద్వారా ఎవరైతే పీజీ చేస్తున్నారో మీరు చూడండి, దీన్ని కూడా చూసి మీరు రెగ్యులర్ చేయాలా ఓపెన్లో చేయాలో చేసుకోవచ్చు. మనకు 31st August వరకు టైం ఉంది. సో దీని తర్వాతనే మీకు రెగ్యులర్ టీఎస్సీపీ గేట్కి సంబంధించిన కౌన్సిలింగ్స్ ఉన్నాయి కాబట్టి డిసైడ్ అవ్వండి. ఇప్పుడే ఓపెన్లో చేసేవాళ్ళు ఓపెన్లో అప్లై చేసుకొని పెట్టుకోండి నార్మల్గా, లేదు టీఎస్సీపీ గేట్ వస్తే అందులో మంచి సీట్ వస్తే అందులో. సో ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోండి, అందులో మంచి సీట్ వస్తే అటు వెళ్ళిపోండి, అందులో మంచి సీట్ రాకపోతే ఇందులో కూడా వేసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మంచి డెసిషన్ తీసుకోండి, 2 years వేస్ట్ చేసుకోకండి. హయ్యర్ ఎడ్యుకేషన్ కంపల్సరీగా ఉండాలి. సో ఇవ్వండి, ఈ డీటెయిల్ పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను ఈ వీడియో కిందని. అండ్ ఈ వీడియో కింద నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎవ్రీడే టీఎస్సీపీ గేట్కి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు, లైక్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అండ్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఈ పీజీకి సంబంధించింది ఏమైనా డౌట్స్ ఉంటే నేను డిగ్రీకి ఎలా అప్లై చేయాలో వీడియో చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పీజీకి అవే అడుగుతుంది. పీజీ అంటే డిగ్రీ సర్టిఫికెట్స్ అడుగుతుంది, అప్పుడు డిగ్రీకి ఇంటర్మీడియట్. సో అది అప్లై చేయండి. లేదంటే ఒక వీడియో చేస్తాను లైక్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా నింపాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అది కూడా ఒక వీడియో చేస్తాను. సో దట్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో 31st వరకు ఉంది, జస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసి పెట్టుకోండి. సపోజ్ అక్కడ సీట్ రాకపోతే ఇందులో జాయిన్ అవ్వచ్చు.
సో దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే ఫాస్ట్ అప్డేట్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.